హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 94కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే నవంబర్ 22, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి వాట్సాప్లో అయితే వాయిస్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఒక ఫీచర్ని అయితే ఇప్పుడు ప్రెసెంట్ వాట్సాప్ అయితే అందరికైతే రోల్ అవుట్ అయితే చేయబోతుంది. ఇప్పటి వరకు ఈ ఫీచర్ బీటా యూజర్స్కి మాత్రమే అవైలబుల్గా అయితే ఉండేది. అసలు ఇంతకీ వాయిస్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలంటే, ఫర్ సపోజ్ మీకు ఇంగ్లీష్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, పబ్లిక్లో కానీ అలాగే ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు ఆ వాయిస్ మెసేజ్ వినాలంటే మీకు కుదరదు. అలాంటప్పుడు ఈ వాయిస్ ట్రాన్స్క్రిప్ట్ అని యూజ్ చేశారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడారో అది మొత్తం టెక్స్ట్ రూపంలో అయితే మనకైతే అక్కడ కనబడుతుంది. వాళ్ళు మీకు వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, ఆ వాయిస్ మెసేజ్లో ఏం మాట్లాడారో వాళ్ళు అది మొత్తం మనకి టెక్స్ట్ రూపంలో అయితే చూపిస్తుంది. ఇదే మనకి వాయిస్ ట్రాన్స్క్రిప్ట్ అంటే. ఇప్పుడు మనకి ఐఫోన్స్లో డిఫరెంట్ నేమ్తో అయితే ఉంటుంది. ఐఫోన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడైతే వాట్సాప్లో ఈ ఫీచర్ని అయితే అందరికైతే రోల్ అవుట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వాట్సాప్ని ఇంకా అప్డేట్ చేసుకున్నట్లయితే అప్డేట్ చేసుకోండి, మీకైతే ఈ ఫీచర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి హానర్ 300 సిరీస్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడైతే వీటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. మొబైల్ అయితే మనకి 4 కలర్లు అయితే అవైలబుల్ అయితే రాబోతుంది. అలాగే ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అలాగే ఇందులో మనకి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 1.5K డిస్ప్లే కూడా దీంట్లో అయితే ఉంటుందంట. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో. హానర్ 200 సిరీస్ అయితే ఫస్ట్ చాలా దారుణంగా విపరీతంగా ప్రైస్ పెట్టారు, మళ్ళీ డ్రాప్ చేశారు. దీని ప్రైస్ అన్నా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ ప్రైస్ పెడితే ఖచ్చితంగా హానర్ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో. త్వరలోనే మనమైతే ఈ మొబైల్ని చూడబోతున్నాం. వీళ్ళైతే డేట్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుంది అనౌన్స్ చేయలేదు, కానీ ఇయర్ ఎండింగ్లోనే మనం అయితే హానర్ 300 సిరీస్ని అయితే మన ఇండియాలో చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి బోట్ అయితే ఒక బ్లూటూత్ స్పీకర్ని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి చాలా డిఫరెంట్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు. బోట్ స్టోన్ బుజ్జి అంటే మనకి కల్కి మూవీలో బుజ్జి ఉంటుంది కదా, ఆ డిజైన్తో అయితే ఇప్పుడైతే ఒక బ్లూటూత్ స్పీకర్ని అయితే లాంచ్ చేశారు. ప్రభాస్ యాడ్ కూడా దీనికైతే ఇచ్చారు. బట్ ఇప్పుడైతే బ్లూటూత్ స్పీకర్ చాలా ట్రెండ్ అయితే అయిపోతుంది, ఎందుకంటే బుజ్జి అది కూడా ప్రభాస్ ఒక యాడ్ ఇవ్వడం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇదైతే మనకి 1299 రూపాయలకి అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇందులో మనకి 10 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. 3 watt సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇవి ఈ బ్లూటూత్ స్పీకర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇది మనకి 1300కి అయితే బోట్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఈ బుజ్జిని ఇష్టపడే వాళ్ళైతే దీని అయితే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే డిసెంబర్ 9వ తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ అవ్వబోతున్నాయి. ఆఫీషియల్గా అయితే రెడ్మీ అయితే అనౌన్స్ చేసింది, వాళ్ళ ట్విట్టర్ పేజ్లో అయితే ఈ యొక్క పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. మనమైతే డిసెంబర్ 9వ తారీఖున అయితే రెడ్మీ నోట్ 14 సిరీస్ని అయితే మన ఇండియాలో చూడబోతున్నాం. ఇందులో మనకి 3 మోడల్స్ అయితే ఉంటాయి. రెడ్మీ నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్. ఈ 3 మోడల్స్ని అయితే మన ఇండియాకి తీసుకొస్తారు. చూడాలి వీటి ప్రైస్ ఎంత పెడతారో. రెడ్మీ రీజనబుల్ ప్రైస్లో పెడుతుంది, కాకపోతే ఈ మధ్యలో కొంచెం ప్రైస్ అయితే పెంచేసింది. బట్ వీటి ప్రైస్ ఎంత పెడతారో మనం డిసెంబర్ 9వ తారీఖున అయితే చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి యాపిల్ iOS 18.2లో ఒక మంచి ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ ఫీచర్ ఏంటంటే, మనం డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే, ఈమెయిల్ కానీ అలాగే మెసేజ్ యాప్ కానీ అలాగే కాలింగ్ సంబంధించిన ఫోన్ డైలర్ కానీ అలాగే బ్రౌజర్ కానీ, ఈ 4 యాప్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే మనం డిఫాల్ట్ యాప్ కింద వేరే యాప్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు సఫారీ ఉంది, ఈ సఫారీ కాకుండా మనం క్రోమ్ని డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి మెసేజ్ యాప్ ఉంది, ఈ మెసేజ్ యాప్ కాకుండా వేరే మెసేజ్ యాప్ని డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు. ఫోన్ మనకి డైలర్ ఉంది, ఈ డైలర్ కాకుండా వేరే డైలర్ని అయితే మనం డిఫాల్ట్గా అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే iOS 18.2లో అయితే అప్డేట్లో ఈ ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఐఫోన్లో ఉండే నార్మల్గా డిఫాల్ట్ యాప్సే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా మనకి బెస్ట్గా అయితే ఉంటాయి. ఒకవేళ మీకు అవి నచ్చకపోతే మీరు వేరే యాప్స్ని అయితే డిఫాల్ట్గా అయితే సెట్ చేసుకోవచ్చు. యాపిల్ అయితే చాలా ఫీచర్స్ని అయితే ఆండ్రాయిడ్ నుంచి తీసుకొని వీళ్ళ iOSలో అయితే కలిపిస్తుంది. చూడాలి మనం ఇంకా ఆండ్రాయిడ్లోనే ఎన్ని ఫీచర్స్ iOSలో చూస్తాము. ఇక నెక్స్ట్ చూసిన మనకి హెచ్ఎండి అయితే ఒక మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. హెచ్ఎండి ఫ్యూజన్ అంటే హెచ్ఎండి అంటే మీకు నోకియా ఇప్పుడు ప్రెసెంట్ తీసుకొస్తుంది కదా, నోకియా బ్రాండ్తో వస్తున్నాయి కదా మొబైల్, అవన్నీ మనకి హెచ్ఎండి నుంచి అయితే వస్తున్నాయి. హెచ్ఎండి బ్రాండ్లో అయితే ఇప్పుడు ఒక మొబైల్ రాబోతుంది. నోకియా బ్రాండ్లో తీసుకొచ్చారు, బట్ వీళ్ళైతే సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు హెచ్ఎండి బ్రాండ్లో తీసుకొస్తున్నారు. ఇందులో స్పెసిఫికేషన్స్ అయితే మీరు వినండి. అసలు ఈ మొబైల్కి ఎంత ప్రైస్ పెట్టవచ్చు అని. 6.56 inches మనకి హెచ్డి IPS LCD స్క్రీన్ అయితే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ తీసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 198 MP ఉంటుంది. ఫ్రంట్ 50 MP కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది.
33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది, ఆండ్రాయిడ్ 15, ఆండ్రాయిడ్ 16 కూడా ఈ మొబైల్కి అయితే వస్తాయని చెప్తున్నారు. ఈ మొబైల్ ప్రైస్ మనకి ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం అయితే దాదాపు ఒక 15,000 ఉండొచ్చని తెలుస్తుంది. అసలు ఈ మొబైల్ 15,000 పెట్టి కొనదగ్గ మొబైల్ అయితే కాదు. ఈ మొబైల్ అయితే మనకి ఒక 8,000, 7,000 మొబైల్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. కానీ వీళ్ళైతే 15,000 దాకా అయితే పెట్టొచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి ఇండియాలో అయితే. అసలు ఈ మొబైల్స్ ఇంత ప్రైస్ పెడితే ఎవరు కొంటారో చూడాలి. హెచ్ఎండి బ్రాండ్ కూడా వీళ్ళైతే చెడగొట్టుకుంటున్నారు. నోకియా బ్రాండ్ తీసుకొని వాళ్ళైతే సక్సెస్ అవ్వలేదు. ఇలాగే ఇలాంటి స్పెసిఫికేషన్ తీసుకొచ్చి ప్రైస్ ఎక్కువ పెట్టారు. ఇప్పుడు హెచ్ఎండి బ్రాండ్ను కూడా వీళ్ళైతే చెడగొట్టుకుంటున్నారు. చూడాలి హెచ్ఎండి ఫ్యూచర్లో మన ఇండియాలో ఉంటుందో లేకపోతే పోతుందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. అయితే టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.